నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిమాండ్ జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని శోభయమానంగా నిర్వహించారు. నిజామాబాద్ ఇస్కాన్ సంస్థ 4 రోజులుగా ప్రత్యేక భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొంది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియన్సెస్ సంస్థ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుంచి 4 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. హైదరాబాద్ రోడ్లో గల ఆ సంస్థ కార్యాలయంలో 3 రోజుల పాటు శ్రీ జగన్నాథ స్వామి వారికి ఆహ్వానం, భజన కీర్తనలు, మహాహారతి, పల్లకీ సేవ, పూజా సేవ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. చివరగా సోమవారం శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తజనులు హాజరు కాగా నగరంలోని కిసాన్ గంజ్ నుంచి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఈ రథయాత్ర బడా బజార్, రాజరాజేంద్ర చౌరస్తా, పులాంగ్ మీదుగా వినాయక్ నగర్, హనుమాన్ జంక్షన్ వరకు చేరుకుంది. భక్తులు రథాన్ని తాళ్లతో లాగుతూ ముందుకు తీసుకువెళ్లారు. అనంతరం ఈ రథయాత్ర పులాంగ్, ఎల్లమ్మగుట్ట చౌరస్తా,
తిలక్ గార్డెన్, దేవి రోడ్, రాజస్థాన్ భవన్ మీదుగా కిసాన్ గంజ్కు చేరుకుంది. భక్తులు హరే కృష్ణ నామస్మరణలు చేస్తూ భక్తి ప్రపత్తులు చాటారు. మహాహారతి నిర్వహించి రథయాత్రను ముగించారు. ఈ రథయాత్ర మార్గం వెంబడి ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏటా జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 7వ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని ఇందూరు నగరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు చెప్పారు. ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆశీస్సులతో 4 రోజుల పాటు విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. జగన్నాథ స్వామివారి మహత్యాన్ని సందడిగా దర్శనమిచ్చింది. ప్రజా సమస్యలను నేరుగా ఆలకించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సత్వర పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. కార్యాలయంలో ఆయన అందుబాటులో ఉండటంతో వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు విన్నవించుకొని పరిష్కరించాలని వేడుకున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. అంతేగాక వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలిసి స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తనను కలవవచ్చని ఆయన పేర్కొన్నారు. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. భావితరాలు దైవ భక్తిని చాటుతూ భక్తి భావాన్ని పెంపొందించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రద్ధానందగంజ్లో గల ఉమామహేశ్వర దేవాలయంలో ఇందూరు భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటేందుకు, సనాతన హిందూ ధర్మాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. శ్రీమద్ భాగవత సమాప్త ప్రవచనంలో బ్రహ్మశ్రీ ఘనుతుల మేఘరాజ్ శర్మ గారిచే ప్రవచనాలు భక్తులకు బోధించారని తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు 8 రోజుల పాటు నిర్విరామంగా భక్తి ప్రవచనాలకు భక్తులు పాటిస్తూ సనాతన హిందూ ధర్మాన్ని చాటి చెప్తున్న ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఇందూరు భక్త బృందానికి తన తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దైవ సన్నిధిలో భక్తి భావాన్ని చాటుతున్నారని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. Vrindavan
ఇందూరు నగరంలో బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ గారి ద్వారా గత 5 రోజుల నుండి మహాభాగవత పురాణము మహాభాగవత సప్త చెప్పడం జరుగుతూ ఉంది. అద్భుతమైన వాగ్దాటితో వినసొంపుగా విడమర్చి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆయన ఏదైతే మహాభాగవత సప్త చెప్తా ఉన్నాడో ఇందూరు నగర ప్రజలందరూ కూడా నిజంగా ఆయన ప్రవచనాన్ని ఆనంద డోలాలో ఆనందపడుతూ వినడం జరుగుతుంది. ముఖ్యంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హిందూ ధర్మాన్ని కాపాడుతూ అదేవిధంగా ఆధ్యాత్మిక చింతనను పెంపొందించాలనే ఒక సంకల్పంతో ఈ సప్త చెప్పబడతా ఉంది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతిరోజు రావడం జరుగుతూ ఉంది. ఈరోజు 6వ రోజు, రేపు 7, ఎల్లుండి చివరి రోజు. ఇందూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాలని, ఈ పురాణాన్ని విని స్వామివారి ఆశీర్వాదం పొందాలని మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఇందూరు భక్త బృందం అద్భుతమైన సౌకర్యాలతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. వారికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అందే ఫిర్యాదులను సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుదారులు తండోపతండాలుగా తరలివచ్చారు. సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లైన అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్కు, డిపిఓ అరుణ్ కుమార్కు ఫిర్యాదుదారులు తమ అర్జీలను సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ అన్నారు. రైతాంగానికి ఉపయోగపడే విధంగా గుత్పా, అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లు ఆయన హయాంలోనే రావటం జరిగిందని ఆయన చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ భవన్లో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి సేవలు ఎన్నటికీ మరువలేవని అన్నారు. ఎల్లప్పుడూ పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించిన వ్యక్తి వైఎస్ఆర్ అని నివాళులు అర్పించారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని, జిల్లాలో విద్యార్థుల కోసం తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కళాశాల, రైతాంగానికి ఉపయోగపడే విధంగా గుత్పా, అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లు ఆయన హయాంలోనే రావటం జరిగిందని తాహేర్ చెప్పారు. మరీ ముఖ్యంగా జిల్లాతో ప్రత్యేక అనుబంధంలో భాగంగా రాజశేఖర్ రెడ్డి తన పుట్టినరోజును నిజాం సాగర్ ప్రాజెక్టు వద్ద జరుపుకోవటం నిదర్శనమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, సేవాదళ అధ్యక్షులు సంతోష్, బీసీసీఎల్ అధ్యక్షులు నరేందర్, మహిళా కాంగ్రెస్ నాయకులు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నేత, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి గారి 75వ జన్మదిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారికి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాలను గుర్తు చేసుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారు
ప్రజా జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వాది. చిన్న వయసులోనే 32 సంవత్సరాల వయసులోనే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ దశ దిశ నిర్ణయించినటువంటి వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారు నెహ్రూ కుటుంబానికి, గాంధీ కుటుంబానికి, సోనియా గాంధీ గారితో, రాజీవ్ గాంధీ గారితో, అదేవిధంగా రాహుల్ గాంధీ గారితో, ఇందిరాగాంధీ గారితో సన్నిహితంగా ఉంటూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పట్ల ఆయన చేసినటువంటి కృషి మరవలేనిది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలో రైతాంగం మీద ఉన్నటువంటి ప్రేమతో మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్తు మీద, విద్యుత్ బకాయిల మీద పెట్టినటువంటి విషయాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరు. అదేవిధంగా ఆయన ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు ఉన్నటువంటి సంబంధం, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అందరి నాయకులతో ఆయనకున్నటువంటి సాన్నిధ్యం, ఆ సాన్నిధ్యంతో ఈ జిల్లా అభివృద్ధి పట్ల ఆయన చూపినటువంటి ప్రేమ, అభిమానం ఎప్పుడు కూడా మరవలేనిది. అందుకొరకే ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ కానీ, నిజామాబాద్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాల కానీ, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి అలీసాగర్ గుత్పా ఎత్తిపోతల పథకం కానీ ఆయన హయాంలో జరిగినటువంటి విషయం. దాన్ని ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్య మీద ప్రేమ ఉన్నటువంటి మేధావులు కానీ మర్చిపోలేనటువంటి విషయం. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకతనిచ్చి ఆయన జన్మదినాన్ని ఒకసారి రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇందూర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్, ఏకకాల రుణమాఫీ చేస్తూ తొలి సంతకం చేసిన మహోన్నతమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఆయన హయాంలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఆయన అడుగుజాడల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనకు కృషి చేస్తున్నారని, ఇది ప్రజాప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగారాం పటేల్, కర్కి అశోక్, పార్వతీ ప్రవీణ్, నడిపింటి నగేష్, సయ్యద్ ముల్తానీ, ఇమ్రాన్ ఖాద్రి, రాజా వరప్రసాద్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగవంత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలను బ్లాక్ కాంగ్రెస్ మరియు రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి జరుపుకుంటున్నాము. రాజశేఖర రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎప్పటికీ మరవలేని పనులు చేశారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి చేపట్టినటువంటి జలయజ్ఞం అయితేనేమి, మరియు పావలా వడ్డీ రుణం కానీ, మరియు నిరుపేదలు విద్యార్థులు ఒక ఇంజనీర్లు డాక్టర్ చదవాలంటే చదవలేని పరిస్థితుల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉన్నారంటే అదంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరియు ప్రతిఫలమే. మరి ముఖ్యంగా ఉచిత విద్యుత్ కానీ, మరియు 108 ద్వారా కానీ చేసినటువంటి పథకాలన్నీ చేసి ఎంతో ప్రజల యొక్క మన్న పొందినటువంటి దేవుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ యొక్క పాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన అవుతుంది. గతంలో జరిగిన దొరల పాలన నుంచి విముక్తై ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ద్వారా ఆదర్శవంతమైన పథకాలను
రానున్న కాలంలో ప్రతి ఒక్క పేదలకు వారికి ఎవరెవరికి ఏ ఏ పథకాలు వర్తిస్తాయో ఈ ప్రజాపాలనలో జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ రుద్రూర్ మండలం మరియు అందరి ఆధ్వర్యంలో మనం ఈ రోజు ఘనంగా జయంతి వేడుకలను చేస్తున్నాం. ఒక డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎదిగిరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యఫలమే. కనుక మనము మున్ముందు కూడా మోస్రా మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోత్మీర్కార్ లక్ష్మణ్ మాట్లాడుతూ రైతులు ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయులు వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ 108 ఎమర్జెన్సీ సర్వీసులను ప్రారంభించిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. ఫీజు రియాంబర్స్మెంట్ పథకంతో పేద విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. ఉన్నన్ని రోజులు పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడిన ఆయన చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల హరీష్, పార్టీ సెక్రటరీ సతీష్, అశోక్, శ్రీనివాస్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలో అపర భాగీరథుడు రైతు పక్షపాతి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంత్యుత్సవాన్ని మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు రైతు శ్రేష్ఠుడు కోరే రాజశేఖర రెడ్డి దూరమై చిరకాలంగా రైతుల గుండెల్లో పేద ప్రజల గుండెల్లో ఆయన చిరస్థానం పొందారు. అలాగే ఎప్పుడు కూడా రైతు బాగుపడాలా, తాగునీరు సాగునీరు అందాలని ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి. ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి పథకాలు ఆరోగ్యశ్రీ అయితేనేమి, 108 ఏమి, ఇవన్నీ పథకాలు ఉన్నన్ని రోజులు రైతు రుణమాఫీ అలాంటి పథకాలు ఉన్నన్ని రోజులు రాజశేఖర రెడ్డి గారు నైతికంగా ప్రజల గుండెల్లో బతికే ఉంటారని, మరణం అనేది కేవలం శరీరానికి తప్ప మంచికి పేరుకి ఎప్పటికీ మరణం ఉండదని నిరూపించినటువంటి నాయకుడు మన రాజశేఖర రెడ్డి అని ప్రజలు కూడా నేటికి కూడా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించి ఆదుకోవాలని ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఐ కృష్ణ అన్నారు. బీడీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఇరు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ధర్నా చౌక్లో బీడీ కార్మికుల సమస్యల పట్ల ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన సభను నాయకులు సూర్య శివాజీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఐ కృష్ణ మాట్లాడుతూ బీడీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, కార్మికులకు ఉపాధి కల్పించడం లేదా ఇరు ప్రభుత్వాలు వారికి జీవన భృతి కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించి కార్మికులకు తీవ్ర ఇబ్బంది కలిగించిందని ఆయన అన్నారు. బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికి మోడీ ప్రభుత్వం అనేక రకాల చర్యలను చేపట్టి సిగరెట్ కంపెనీలకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఉపాధి భద్రత, స్వదేశీ పరిశ్రమల పరిరక్షణ, కొలువులిస్తామని వాగ్దానాలు చేసి కార్మిక వ్యతిరేక విధానాలతో కార్పొరేట్ కంపెనీలకు సేవలందిస్తోందని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను అమలు చేయడం సాధ్యం కాదని తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలను కార్మికులకు వర్తింపచేయాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇందులో భాగంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ భూమేశ్వర్, గౌరవ అధ్యక్షులు భూమన్న, ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, జిల్లా ప్రధాన కార్యదర్శి జేపీ గంగాధర్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు శివకుమార్, పద్మ, సుప్రియ, పోశెట్టి, బాలయ్య, బీడీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులందరికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు బీడీ కార్మికుల దగ్గరికి వెళ్ళి వారి పెన్షన్ 2016 నుంచి 4,000 రూపాయల వరకు ఇస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దానికోసం ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీడీ కార్మికులందరూ, అన్ని కేటగిరీల కార్మికులందరూ కూడా ఇక్కడ తరలి వచ్చారు. కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏ హామీ అయితే ఇచ్చారో
ఆ హామీని మీరు నిలుపుకోవాలని చెప్పి IFT రాష్ట్ర కమిటీగా జిల్లా కమిటీగా మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల మీ హామీని మీరు పరిచినట్టయితే ప్రజా ఆందోళన ద్వారా ఉద్యమాల ద్వారా మీకు కళ్ళు తెరిపించేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. మీ గత ప్రభుత్వం ఎందుకు ఓడిపోయిందో కూడా మీకు తెలుసు. మీరు అదే కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించినట్టయితే అదే గతి మీకు పట్టక తప్పదని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కనీసం 10,000 రూపాయల పెన్షన్ లేదా మినిమం వేజెస్ ఉన్నటువంటి 27,000 రూపాయలు జాతీయ స్థాయిలో ఏదైతే డిమాండ్ చేస్తున్నామో అది చెల్లించాలి. ఈ 2016 నుంచి 4,000 రూపాయలు ఖచ్చితంగా. టీపీసీసీ సభ్యుడు సీనియర్ నేత కాసుల బాలరాజ్ను రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్గా నియమించడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 2 దశాబ్దాల నుంచి పార్టీకి విధేయునిగా పనిచేస్తున్న ఆయనకు సముచిత స్థానం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణానికి చెందిన టీపీసీసీ సభ్యుడు కాసుల బాలరాజ్ను రాష్ట్ర ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరాస్తాలో పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అంజిరెడ్డి, కాలిక్క మాట్లాడుతూ సీనియర్ కాంగ్రెస్ నేత కాసుల బాలరాజు గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎనలేని సేవలను అందించాలని అన్నారు. ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్గా నియమించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. మరి ఈ నియోజకవర్గానికి కార్పొరేషన్ చైర్మన్గా గౌరవనీయులు కాసుల బాలరాజు గారిని నియమించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందరూ కూడా దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గత 20-30 సంవత్సరాల నుండి మరి ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పార్టీని కానీ తన సొంత బిడ్డల్లాగా చూసుకొని మరి పార్టీని నడిపించినటువంటి వ్యక్తి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ఆయన కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలి. ఆ గుర్తింపు మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి బాలరాజు గారికి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తా ఉన్నాము. మరి అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి అదేవిధంగా బాలరాజు గారికి ఆయన ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఇంకా ఎన్నో మంచి పదవులు మరి బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు అన్ని రంగాల్లో ఆదుకునే విధంగా మరి ఇంకెన్నో పదవులు ఆశ్రయించాలని మరి ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మరి పార్టీని కార్యకర్తలని అందరినీ కూడా మరి ఆయన సొంత బిడ్డల్లాగా చూసుకొని పార్టీని ముందుకు నడపాలని చెప్పేసి కోరుకుంటూ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన బాన్సువాడ నియోజకవర్గానికి కార్పొరేషన్ పదవి ఇచ్చినందుకు మన బాన్సువాడ నియోజకవర్గ ప్రజల తరఫున మరి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరి తరఫున మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మరి ఈరోజు బాలరాజన్న గారికి ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పదవి ఇచ్చినందుకు మేమంతా ఇక్కడ ఈరోజు టపాకాయలు మరియు బాణసంచా పేల్చి హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే బాలరాజన్న గారు కూడా మన నియోజకవర్గంలోనే కాకుండా మన రాష్ట్రంలో అభివృద్ధికి కూడా ఆయన ఈ మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్,
హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కొత్త జీవో వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు ఖైరీ దేవగంగు స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కూడా రాష్ట్ర ప్రభుత్వ పాత జీవోను అమలు చేయాలని ఆదేశించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల పోరాటంలో భాగంగా 3వ రోజు ధర్నా చౌక్లో జరిగిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఖైరీ దేవగంగు, గౌరవ అధ్యక్షులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ 3 దశాబ్దాలకు పైగా పనిచేసినటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఏప్రిల్ 31వ తేదీలోపు 65 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ జీవో నెంబర్ 10ని విడుదల చేయటం జరిగిందని చెప్పారు. దాని ప్రకారం టీచర్కు ₹1,00,000, ఆయాకు 50,000 చెల్లిస్తూ జూలై 1 నుండి విధులకు ఎవరూ హాజరు కాకూడదని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇది పూర్తిగా అంగన్వాడీ ఉద్యోగులను వంచటమే అవుతోందని ఆమె ధ్వజమెత్తారు. సెప్టెంబర్ నెలలో జరిగిన 24 రోజుల సమ్మె సందర్భంగా అప్పటి ప్రభుత్వం అధికారుల సమక్షంలో అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తామని, అదేవిధంగా పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చి జీవో జారీ చేయకపోవడంతో ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పాత జీవోను అమలు జరపాలని ఆదేశించడం అంటే అంగన్వాడీ ఉద్యోగుల పోరాటాన్ని నీరుగార్చడమే అవుతోందని అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 10ని వెనక్కి తీసుకోవాలని, అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు జ్యోతి, గంగుబాయి తదితరులతో పాటు ఆయా మండలాల రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వము 40 సంవత్సరాల నుంచి అంగన్వాడీలో ఆయా టీచర్ సేవ చేయించుకున్నారు. కానీ అయినప్పటికైనా కానీ ఎలాంటి స్పందన లేదు. ఓన్లీ టీచర్కి ₹1,00,000, ఆయమ్మకు 50,000 ఇచ్చి ఇంటికి తోలిస్తామంటే ఇది సమంజసం కాదు. మరి ఇన్ని రోజులు కష్టపడి సేవలు చేసి గట్టిని బాధితులకు ఇన్ని సేవలు అందించినాం. మరి శాతగాని టైంలో ఆ యొక్క డబ్బులు తీసుకొని పోతే కుటుంబంలో కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరు కూడా దగ్గర తీయరు. మా యొక్క బాధను అర్థం చేసుకొని 2 లక్షల టీచర్కు, ఆయమ్మకు ₹1,00,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని, కుటుంబంలో వారి వారసత్వ ఉద్యోగాలు న్యాయమైన డిమాండ్లని పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. అన్ని కడిగి పిల్లలకు చేతులు కడిగి అన్ని కడిగి నేను పెట్టిన. నాకు ఇప్పుడు బాధ బాగున్నది. నన్ను భరించుకుంటలేను. నాకు ఎక్కడ చేస్తే ఎటు చేసుకున్నాను, నేను ఏం చేసుకుని బతకాలా. నేను నా పిల్లలని ఇప్పుడు నా దగ్గర ఖర్చుకుంటే ఏడుతున్నారు పిల్లలు. నేను ఎట్లా ఏం చేయాలి? నాకు బాధ బాగున్నది. నేను తట్టులు కడిగిన, అన్ని కడిగిన, నేను వండినా పెట్టిన. నాకు ₹50 నుంచి చేసుకుంటా ఏం నిండుతున్నా, నాకు నిండుతలేదు. నేను భరించుతలేను. నాకు బాగా బాధ ఉన్నది. నాకు చీజ్ చేయకుండా కానీ కొంత పోకుంటుండే. నాకు కావాలా, పింఛన్ కావాలా, మేము ఎట్లా బతకాలా? మమ్మల్ని తీసేస్తుండ్రు, మేము ఎట్లా బతకాలా? పింఛన్ ఇవ్వకపోతే మేము ఎట్లా బతకాలా? ₹1,00,000 పింఛన్, 5,000 పింఛన్ కావాలా మాకు. లేకుంటే ఈ పింఛన్ ఇవ్వకపోతే ఈయన వాడి సచ్చి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆస్తి, నల్ల, నీటి పన్ను వసూలు విధుల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో బల్దియా ఉన్నతాధికారులు ఈ చర్యలకు ఉపక్రమించారు. ఇందూరు బల్దియాలో ఆస్తి, నల్ల, నీటి పన్ను వసూలు చేయడానికి కార్పొరేషన్కు చెందిన బిల్ కలెక్టర్లున్నారు. కానీ నివాస సముదాయాలు నగరంలో భారీగా పెరగటంతో నిర్దేశిత గడువుగా ఆస్తి పన్ను వసూలు చేయటం మున్సిపల్ రెవెన్యూ యంత్రాంగానికి తలకు మించిన భారంగా మారింది. దీంతో
అవుట్సోర్సింగ్ ద్వారా వందల మంది కార్పొరేషన్లో ఆయా విభాగాల్లో పనిచేస్తుండడంతో వారిలో 16 మందిని రెవెన్యూ విభాగంలోకి తీసుకొని వారికి ఆస్తి పన్ను వసూళ్ల బాధ్యతల్లో తీసుకున్నారు. ఇందులో 8 మందిని బిల్ కలెక్టర్లుగా, మరో 8 మందిని పన్ను వసూళ్ల విభాగంలో తీసుకున్నారు. బిల్ కలెక్టర్లకు ఆస్తి పన్ను జనరేట్ చేసే మిషన్లను కూడా ఇచ్చారు. గత కొన్నేళ్లుగా వీరు ఈ విధుల్లో పనిచేస్తున్నారు. దీంతో రెగ్యులర్ ఉద్యోగులకు పని భారం తగ్గడంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్కు ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది. నిర్దేశిత లక్ష్యం మేరకు పన్ను వసూళ్లు జరుగుతున్నాయి. తమ సర్వీస్ను రెగ్యులర్ చేయాలని కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆయా మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆర్థిక అవకతవకలు, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వీరందరినీ ఆస్తి పన్ను వసూళ్ల నుంచి తొలగించి రెగ్యులర్ ఉద్యోగులకి ఆస్తి పన్ను వసూళ్ల బాధ్యతలు ఇవ్వాలని మున్సిపల్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్ స్థాయి ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బాట వేసేది ఇప్పుడేనని ఆల్ ఫోర్స్ తెలంగాణ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. కాబట్టి విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి పుస్తకాలకు దగ్గరగా ఉండాలని హితవు పలికారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న ప్రతి అంశాన్ని విద్యార్థులు శ్రద్ధగా వింటూ భవిష్యత్తును దిశానిర్దేశాలకు పరిపూర్ణంగా బాటలు వేసుకోవాలని సూచించారు. నగరంలోని ఆల్ ఫోర్స్ కళాశాల మొదటి సంవత్సరంలో భాగంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు నిర్వహించిన ఫ్రెషర్స్ డే ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఫోర్స్ తెలంగాణ చైర్మన్ నరేందర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కార్యాచరణ తమపై ఉందని అన్నారు. భవిష్యత్తు బాట వేసేది ఇప్పుడే కావున విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి పుస్తకాలకు దగ్గరగా ఉండాలని హితవు పలికారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న ప్రతి అంశాన్ని విద్యార్థులు శ్రద్ధగా వింటూ భవిష్యత్తును దిశానిర్దేశాలకు పరిపూర్ణంగా బాటలు వేసుకోవాలని అన్నారు. ఈ కళాశాల ప్రస్థానంలో 33 సంవత్సరాల నుండి విద్యార్థులే నా శ్వాసగా నేను అడుగు వేస్తున్నానని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు నన్ను ఈ ఉన్నత స్థానానికి తెచ్చింది. విద్యార్థులు మరియు ఆల్ ఫోర్స్ టీం సభ్యులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు. ఈరోజు ఇక్కడ ఆల్ ఫోర్స్ నిజామాబాద్లో మరి అంగరంగ వైభవంగా ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. మరి ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజెస్ ఇక్కడ ఈ సంవత్సరమే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఏమాత్రము సంకోచించకుండా తల్లిదండ్రులు, పిల్లలు మరి ఆల్ ఫోర్స్లో పెద్ద సంఖ్యలో అడ్మిషన్ తీసుకున్నందులకి పిల్లల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ విద్యారంగంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు ఏ రకంగా ఒక చక్కటి క్రమశిక్షణతోటి నాణ్యమైన విద్యను అందిస్తూ మరి వాళ్ళ ఐఐటి నీట్ రంగంలో దూసుకొని ముందుకు వెళ్తున్న ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ నిజామాబాద్లో కూడా మరి అలాంటి సంచలనమైన ఫలితాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఇక్కడ ఉండడానికి మనం నిజామాబాద్లో అడుగుపెట్టాం. మరి ఇక్కడ చిన్నారులందరూ కూడా వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆల్ ఫోర్స్ తోటి ఒక మంచి అనుబంధంగా పిల్లలు మూవ్ అవుతున్నారు. ఇక్కడ ఈ పేరెంట్స్ కానివ్వండి, ఇక్కడ స్టాఫ్ కానివ్వండి, అందరూ కూడా చాలా చక్కటి వాతావరణంలో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ముందుగా నిజామాబాద్ పుర ప్రముఖులకి, తర్వాత నిజామాబాద్ పేరెంట్స్లందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క సపోర్ట్ ఇలాగా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో అద్భుతంగా ఇంకా అద్భుతమైన ర్యాంకులు మేము తీసుకొస్తామని సూచిస్తున్నాం. మరి వాళ్ళ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా పిల్లల లోపల అమ్మ ఆదర్శ పాఠశాలల నిధులను సద్వినియోగం చేసి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించామని రెంజల్ ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులకు భోజన ఏజెన్సీలు నాణ్యమైన భోజనాలు అందించాలని ఆయన సూచించారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన వివిధ పనులను ఎంపీటీఓ శ్రీనివాస్, ఎంఈఓ గణేష్ రావుతో కలిసి పరిశీలించారు. తాగునీరు, టాయిలెట్లు, బాత్రూంలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన మరమ్మతు పనులను క్షుణ్ణంగా ఆయన పరిశీలించారు. అనంతరం జెడ్పీ హైస్కూల్, ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనంలో అందిస్తున్న మెనూ గురించి వాకప్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ దూపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో చేపట్టిన పనులను పరిశీలించినట్లు ఆయన తెలియజేశారు. ఇక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నుండి కోడిగుడ్డు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులకు గుడ్లు, అరటి పండ్లు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేయాలని తీర్మానించినట్లు హెచ్ఎం ఆంజనేయులు ఎంపీడీఓకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గౌస్ మొహినుద్దీన్, విద్యార్థులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ దూపల్లి నందు అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్నటువంటి పనులు పరిశీలించడం జరిగింది. ఇందులో గర్ల్స్ టాయిలెట్స్ మరియు బాయ్స్ టాయిలెట్స్ పూర్తి కావడం జరిగింది. మరియు తాగునీటి వసతులు కూడా కల్పించడం జరిగింది. మరియు స్పెషల్ రిపోర్ట్స్ కూడా పనులు పురోగతిలో ఉన్నవి. ఈ 4-5 రోజుల్లో
టీ రూమ్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఈరోజు రెంజల్ మండలంలోని రెంజల్ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మధ్యాహ్న భోజన పథకం నందు విద్యార్థులకు అందిస్తున్నటువంటి భోజనంని పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించిన రికార్డులను కూడా సంబంధిత ప్రధాన కార్యాలయం నందు పరిశీలించడం జరిగింది. మరియు దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధాన గారు మరియు ఎస్ఎస్జి గ్రామ సంఘం అధ్యక్షులు గారు వాళ్ళ అమావాస కమిటీ వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు తప్పనిసరిగా మన రెంజల్ హై స్కూల్ నందు గుడ్లు మరియు అరటిపండ్లు అందించారు. అప్పు తీర్చడానికి సమకూర్చుకున్న సొమ్మును గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేనిది గుర్తించిన దొంగలు ఆ ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. నవ్విపేట మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటన బాధిత కుటుంబంలో పుట్టెడు దుఃఖాన్ని నింపింది. మూలిగే నెక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది వారి పరిస్థితి. అవసరాల నిమిత్తం చేసిన అప్పును తీర్చేందుకు చీటీ వేసి డబ్బులు సమకూర్చుకోగా గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నవ్విపేట మండల కేంద్రంలోని సుభాష్ నగర్లో నివాసం ఉండే సయ్యద్ మీర్ బీడీ కంపెనీలో పనిచేస్తున్నారు. అప్పు తీర్చడం కోసం చీటీ లేపి తీసుకొచ్చిన 4 లక్షల రూపాయల నగదును తమ ఇంట్లోని బీరువాలో దాచి ఉంచాడు. బంధువులను పరామర్శించేందుకు శనివారం నందిపేటకు వెళ్ళగా సోమవారం తిరిగి రాక ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువా తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి చూడగా 4 లక్షల రూపాయలు చోరీ జరిగినట్లు గమనించి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ యాదగిరి గౌడ్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలియజేశారు. నిన్న ఊరికి పోయినాం, మా ఇంట్లో పైసలు ఉండే, పెళ్లి పైసలు అవి మొత్తం మిగిలినాయి. ఇవాళ కట్టేట్టు ఉండే సార్. మేము నిన్న పోయినాము, అది రాత్రి దొంగలు పడ్డాము సార్. మొత్తం పైసలు 4,000 చిల్లర, 4 లక్షల చిల్లర ఉండే సార్. అమౌంట్ మొత్తం బీరువా పలగొట్టి పైసలు మొత్తం ఎత్తుకుపోయారు సార్. సార్ అది ఇల్లు లోన్ లేపినాం సార్. అది ఇల్లు లోన్ కట్టేది అలా సోమవారం పోతామని అది బీరువాలో ఉండే సార్ పైసలు. కానీ అది మేము పోయినాం, నిన్న రాత్రి దొంగతనం అయింది సార్. అది కట్టేది ఉంది సార్, ఇల్లు లోన్ కట్టేది ఉంది సార్. 3 లక్షల చిల్లర ఉంది సార్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కను ఆదివారం కలిసి నియోజకవర్గ అభివృద్ధికి 1.25 కోట్ల నిధులను మంజూరు చేయించినట్లు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని నందిపేట మండలం కౌల్పూర్ గ్రామంలో ఎస్సీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పొడిగింపుకి 50 లక్షల రూపాయలు, మండల కేంద్రంలోని గౌడ ఫంక్షన్ హాల్ కోసం 25 లక్షల రూపాయలు, పద్మశాలి ఫంక్షన్ హాల్ కోసం 25 లక్షల రూపాయలు, మండల కేంద్రంలో మైనార్టీ ఫంక్షన్ హాల్ కోసం 25 లక్షల రూపాయలు మంజూరు చేయించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన మంత్రికి వినయ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా శక్తి పథకం క్రింద పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణకు బ్యాంకులు, శ్రీనిధి, మండల మహిళా సమైక్య ద్వారా రుణం అందజేయనుంది. జిల్లాల వారీగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. మాక్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణిక్ భండార్ గ్రామ భీమ్ చెరువులో సోమవారం నాడు సాయినాథ్ అనే వ్యక్తి పశువులను మేతకు తీసుకొని వెళ్లాడు. అయితే పశువులు చెరువులోకి వెళ్ళగా అది గమనించిన సాయినాథ్ పశువులను బయటకు తీసుకొచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్ఐ సుధీర్ రావు తెలిపారు. మృతుడు మోపాల్ మండలం కంజర్ గ్రామానికి చెందినవాడు. గత 3 ఏళ్లుగా మాణిక్ భండార్ గ్రామంలో ఓ వ్యక్తి దగ్గర పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్గా బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు వెలువడటంతో హైదరాబాద్లోని తన ఛాంబర్లో అనిల్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎమ్మెల్సీ బలమూరు వెంకట్, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మరియు నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,
రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు తదితరులు ఉన్నారు. ఈ నెల జూలై 28న నగర ప్రజలు ఊర పండుగను జరుపుకోవాలని సర్వసమాజ అధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ కోరారు. ఆషాఢ మాసంలో ఆనవాయితీగా జరుపుకునే పండుగ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల పండుగ రోజున జరిగే ఊర పండుగను, ఆ రోజు గురు పౌర్ణమి ఉన్నందున ఊర పండుగను ఈ నెల జూలై 28 నాడు జరుపుకోవాలని సర్వసమాజ్ కమిటీ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని సర్వసమాజ్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. మాజీ ప్రభుత్వ విప్ ఈరావత్రి అనిల్ను రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిని రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా, రాష్ట్ర కిసాన్ కేత్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డిని రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేసిన 3 నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు అప్పగించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విధేయతకు పట్టం కట్టిందని హర్షం వ్యక్తం చేశారు. ముప్కాల్ మండల బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ పి శ్రీకాంత్కు మెమోరాండం సమర్పించారు. రైతు బంధు రూపాయలు 15,000, రైతు రుణమాఫీ రూపాయలు 2 లక్షలు, రైతు ఫసల్ బీమా, కౌలు రైతులకు 12,000 రూపాయల సాయం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ముస్కు నర్సయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు గడ్డం సంతోష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు నోచుకోని హామీలతో రైతులను మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ విక్రమ్, కేఎం రెడ్డి, మ్యాక నర్సయ్య, పెంటు గంగాధర్, శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి పదవుల కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. 3 సీనియర్ నాయకులకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు అప్పగించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకేట అన్వేష్ రెడ్డిలకు కార్పొరేషన్ పదవుల కేటాయింపులో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. ఒకే నియోజకవర్గానికి చెందిన 3 నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు అప్పగిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ భీమ్గల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ప్రధాన కూడలిలో టపాకాయలు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొదరేస్వామి మాట్లాడుతూ పార్టీకి చేసిన సేవలను గుర్తించి 3 నాయకులకు కార్పొరేషన్ పదవులు అప్పగించడంపై సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, డీసీసీ డెలిగేట్ కుంట రమేష్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు జీవన్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్, వెంకమ్మ, యూత్ అధ్యక్షులు అవినాష్, రాజు, చైతన్య, శివ, రాజేష్, కిసాన్, గంగాధర్, సతీష్, భాస్కర్, రమేష్, శ్రీను, ప్రవీణ్, నవీద్, గఫర్, శ్రీను, వంశీ, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.